మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు రైతులు తీవ్ర నష్టపోతున్నారు. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల వరి పంట నేలకొరిగిపోయింది. మరికొన్ని చోట్ల రోడ్లపై పోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ప్రభుత్వం పంటలకు నష్టం కలగకుండా చూడాలంటూ రైతులు మొక్కుకుంటున్నారు. కురుస్తున్న అకాల వర్షానికి పంట మొత్తం నేలపాలవుతుంది. వరితోని మిషన్ పెట్టి కోద్దామన్నా మిషన్లకు కూడా సందివ్వడం లేదు. ఒక్కొక్క మిషన్కి వచ్చేసి 3500 అట్లా అంటారు. అయినా కానీ కోయడం వస్తలేదు. ప్రభుత్వము ఏదన్నా ఆదుకోవాలని నుంచి కురుస్తున్న అకాల వర్షానికి పంట మొత్తం నేలపాలవుతుంది. వరితోని మిషన్ పెట్టి కోద్దామన్నా మిషన్లకు కూడా సందివ్వడం లేదు. ఒక్కొక్క మిషన్కి వచ్చేసి 3500 అట్లా అంటారు. అయినా కానీ కోయడం వస్తలేదు. ప్రభుత్వము ఏదన్నా ఆదుకోవాలని నుంచి కురుస్తున్న అకాల వర్షానికి పంట మొత్తం నేలపాలవుతుంది. వరితోని మిషన్ పెట్టి కోద్దామన్నా మిషన్లకు కూడా సందివ్వడం లేదు. ఒక్కొక్క మిషన్కి వచ్చేసి 3500 అట్లా అంటారు. అయినా కానీ కోయడం వస్తలేదు. ప్రభుత్వము ఏదన్నా ఆదుకోవాలని నుంచి కురుస్తున్న అకాల వర్షానికి పంట మొత్తం నేలపాలవుతుంది. వరితోని మిషన్ పెట్టి కోద్దామన్నా మిషన్లకు కూడా సందివ్వడం లేదు. ఒక్కొక్క మిషన్కి వచ్చేసి 3500 అట్లా అంటారు. అయినా కానీ కోయడం వస్తలేదు. ప్రభుత్వము ఏదన్నా ఆదుకోవాలని నుంచి కురుస్తున్న అకాల వర్షానికి పంట మొత్తం నేలపాలవుతుంది. వరితోని